ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పొంగులేటి టార్గెట్ గా ఒక కార్యాచరణ రూపొందించారు. వట్టినాగులపల్లిలో ఒక కుటుంబానికి చెందిన భూమిని పరిశీలించారు. 1400 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పొంగులేటి ఆయన కొడుకు ప్రయత్నించారంటున్నారు కేటీఆర్. మరోవైపు అది తమ కుటుంబ భూమి గొడవంటూ మీడియా ముందుకొచ్చారు షా ఫ్యామిలీ. తమ ఫ్యామిలీ మ్యాటర్ ని పొలిటికల్ వివాదంగా మార్చొద్దంటున్నారు. అసలు ఈ ఎపిసోడ్ లో ఎవరి వర్షన్ ఏంటి డీటెయిల్ గా చూసేయండి. కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో వట్టినాగులపల్లిలో పర్యటించారు బీఆర్ఎస్ నేతలు. సతీష్ షా, పల్లవి షాలకు చెందిన భూమిని పరిశీలించారు. తమ భూమిని ఆక్రమించుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, సినిమాల్లో మాదిరి గూండాలు తమను బెదిరించారన్నారు సతీష్ షా దంపతులు. हर्ष रेड्डी के लोग ही बोले हमें, वो जेसीपीस के साथ आते हैं, हमारे सारे सिक्योरिटी गार्ड्स को, हमारे लोगों को उन्होंने बंदी बना लिया और उनके सारे सेलफोन छीन लिए. हमें मालूम पड़ा तो रात के 1 बजे मैं, मेरी डॉटर और मेरे हस्बैंड भागकर इधर आए और उस दिन हम सुबह मॉर्निंग 7 o'clock तक खेत पर स्टैंडिंग पोजीशन में खड़े रहे. और उस दिन का माहौल तो ऐसा था कि हमने वकील को जब डिस्क्राइब किया तो वकील ने कहा ये तो पिक्चरों में और फिल्मों में हमने देखा था, ये लाइव आपका ऐसा कैसा है, दिस इज़ वेरी सरप्राइजिंग. हमने उसको कैसे फेस किया है वो हमें मालूम है. बात करते ही 70 पीपल किसको बोलते हैं आप, 1 घंटे में उन्होंने 3 एकड़ ज़मीन में गड्ढे करना और अंदर घुस जाना. और उसके बाद उन्होंने हमारे हस्बैंड को बोला इस तरफ आप आए हमारी इस एरिया में तो आप लोगों को हम जिंदा गाड़ देंगे. సతీష్ షా దంపతుల్ని మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షారెడ్డి స్వయంగా వచ్చి బాధితుల్ని బెదిరించారన్నారు కేటీఆర్. 1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తవ్వ కావాలి, ఇళ్ళకి వెళ్ళి మాకు తవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాము, దానికి తవ్వ అడిగారు. వీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా దీని ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. తర్వాత ఏం చేసినారు, మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. మంత్రి గారు వచ్చారు, ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకొని శ్రీనివాసులు అనే వ్యక్తిని అన్అఫీషియల్గా బెదిరించారు. ముందు ఏమని, మీ ల్యాండు ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే. ఔటర్ రింగ్ రోడ్లోనే మీ ల్యాండు కొంత పోయింది, తర్వాత కొంత లేనిది పక్క సర్వే నెంబర్కి నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు, బెదిరించేతందుకు, వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. పరిగెత్తుకుని వస్తే వాళ్ళకి చెప్పిన మాట వచ్చి దాడి చేసిన గుండాలు ఇక్కడనే మిమ్మల్ని ఆప్కు జిందా గాడ్ దేంగే అంటే ఇక్కడే మిమ్మల్ని సజీవంగా పాతి పెడతాం అని బెదిరించారు. రేవంత్, పొంగులేటి కలిసి చాలా భూముల్ని ఆక్రమించి క్రషర్లు నడుపుతున్నారన్నారు కేటీఆర్. అందుకే సభా సంఘం వేయమని కోరామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వ్యవహారం, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఈ ఒక్క భూమితో ఆగలేదు. మేము అందుకే సభా సంఘం వేయమని అడిగింది కూడా. మేము అక్రమ మైనింగ్ ఒకటి కాదు, మేము చెప్పింది మచ్చుకొకటి, ఇట్లా వందల క్రషర్లు ఇవాళ ఈ రాఘవ, ఇంకా నియోజన్, ఇంకా ఇతర పేర్లతో రేవంత్ రెడ్డి గారి సోదరులు, అట్లాగే వారి మంత్రులు, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వందల క్రషర్లు ఇట్లా అక్రమంగా నడుపుతూ ఉన్నారు. అందుకే సభా సంఘం ఏమని అడిగాం. అట్లాగే ఈ 1 కోటి ఎకరాల నిషేధిత భూముల విషయంలో కూడా ఎట్లా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కోర్టు తీర్పులను కూడా కాలరాస్తూ, కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఇవాళ ఖతం చేస్తూ వ్యవహారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోతాము, ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోతాము. ఇవాళ ఒక సైటుకు వచ్చాము, ఇంకా అవసరమైతే మేము ఎమ్మెల్యేలు అందరం కూడా మరి దఫాలుగా మరి పూర్తి స్థాయిలో మరి అన్ని సైట్స్ కూడా విజిట్ చేస్తాం. ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న అరాచకాలకు సహకరిస్తున్న పోలీసుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న కేటీఆర్, వాళ్ళు రిటైర్డ్ అయినా కోర్టు ముందుకు తీసుకొచ్చి శిక్ష పడేలా చేస్తామన్నారు. కొంతమంది పోలీసులు కూడా వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరికీ కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి. మేము వేరేం అడగట్లేదు. కానీ మీరు ఇట్లా అక్రమాలకు, వారు చేస్తున్న దుర్మార్గాలకు అండగా నిలబడితే మాత్రం తప్పకుండా మీకు కూడా
ఊచలు లెక్కబెట్టే రోజు వస్తుందనే మాట కూడా తెలియజేస్తూ పొంగులేటి అవినీతిపై హౌస్ కమిటీతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి సిబిసిఐడిని అడ్డం పెట్టుకుని పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిరాటంకంగా వందల కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సైతంగా గవర్నర్ గారికి సమర్పించాం. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు ఇందులో రాజకీయ ప్రమేయం లేదన్నారు సతీష్ షా ప్రత్యర్థులు. తమ కుటుంబ భూమి గొడవను రాజకీయం చేయొద్దన్నారు అభినవ్ షా. मैं हरीश राव साहब से केटीआर साहब से वापस रिक्वेस्ट करता हूं, सब आप एक ही साइड का वापस स्टोरी सुनते हो, आप एक ही साइड में आप बात कर रहे हो, एक ही उन लोग का पक्ष से आपने पूरी बात सुनी, आप हमारे पक्ष से भी सुनिए. सर ये लास्ट टाइम आप उन्होंने जो भी बात बोला है मैं हर एक चीज़ का आंसर दूंगा, पॉइंट टू पॉइंट आंसर दूंगा कि देखिए सर लास्ट टाइम उन्होंने बोला सर्वे के टाइम पे हम लोग को नोटिस नहीं मिला. सर मेरा फर्स्ट एंड फॉरमोस्ट थिंग है, उन्होंने खुद ने ही 7 अक्टूबर 2025 में उन्होंने खुद ने ही जब मैं सर्वे अप्लाई किया था उन्होंने खुद राइट लिया, मतलब लिख के दिया है. సర్వే నంబర్ 259 245 విషయంలో గొడవ ఉందని, ఇది కేవలం 3 ఎకరాలకు సంబంధించిన డిస్ప్యూట్ అన్నారు సుధీర్ షా. हमारा इतना ही बोलना है, जो बाउंड्रीज सर्वे नंबर के 259, 262, 45 जो भी बाउंड्रीज है उसके पिन पॉइंट करा लीजिए, एकरेज माप लीजिए, जिसके पास बड़ा है ज़्यादा है छोड़ देगा, जिसके पास कम है ले लेगा. इतना छोटा काम है, इसको बड़ा इशू करने की ज़रूरत नहीं है. अगर सतीश साहब अगर 20 एकड़ होल्ड कर रहे हैं और उनके पास 24 एकर्स है तो ही हैज़ टू सेल डाउन 3 एकर्स ऑफ लैंड टू देयर कजन्स, नॉट टू आउटसाइडर्स. डेवलपर वगैरह बाद में आते हैं, पहले विद इन द फैमिली डिविजन होने के बाद ही डेवलपर आएगा. इसमें हमारा रिस्पॉन्सिबिलिटी है हमारा लैंड लेके डेवलपर को देने का है. इतना ही बोलना है, इससे आगे कुछ भी नहीं बोलना है. కోర్టులో ఉన్న గొడవను రాజకీయం చేయడం సరికాదంటున్నారు షా కుటుంబ సభ్యులు.